పంటల సాగుపై వరుణుడి కరుణ కరువైంది. సాధారణ పరిస్థితులు నెలకొంటే జూలై చివరి నాటికల్లా 100% పంటల సాగు పూర్తయ్యేది. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా సరైన వర్షం లేక పూర్తి స్థాయిలో విత్తుకున్నదే లేదు. విత్తుకున్న చోట్ల మొలక రాలేదు. నేలలో పదను లేక విత్తేయాదును దాటిపోతున్న ప్రస్తుత తరుణంలో రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఏ పంటలు విత్తుకోవాలో తెలియని అగమ్య గోచర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తర తెలంగాణ వ్యవసాయ మండలంలో ఇప్పటికీ 20% లోటు వర్షపాతం నమోదైనట్లుగా చెబుతున్నారు. ఈ మండలం కిందకి ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు వస్తాయి. ప్రధానంగా సాగయ్యే పంటలు వరి, పత్తి, మొక్కజొన్న. ప్రస్తుతం ఖరీఫ్ సాగు ఆలస్యమైన వేళ ఇక్కడి పంటల సాగు పరిస్థితి, ఆగస్టు మాసంలో విత్తుకోదగ్గ ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహసంచాలకులు డాక్టర్ వెంకటరెడ్డి రైతులకు ఇలా తెలియజేస్తున్నారు. ఈ ఎల్నినో ప్రభావము రైతాంగం పైన ఏ విధంగా పడుతుంది, పంటలపై వాటి పరిస్థితి ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు రాకపోవడం, ఒకవేళ ఋతుపవనాలు వచ్చినా కూడా సకాలంలో రాకపోవడం కానీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా వర్షపాతం కూడా లోటు వర్షపాతం రావడం, ఒకవేళ వర్షాలు పడినప్పటికీ కూడా వర్షానికి మధ్యలో చాలా గ్యాప్ అనేటువంటిది రావడం, దీనివల్ల పంటలపై కొంత ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుందని మనకటు వాతావరణ పరిశోధన కేంద్రాలు కానీ అదేవిధంగా ఐఎండి కానీ చెప్తున్నటువంటి విషయం. మన ఉత్తర తెలంగాణలో జగిత్యాలకు సంబంధించినటువంటి ఈ 10 జిల్లాలు ఉన్నాయి. ఈ 10 జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే వర్షపాతం ఎలా ఉందని కనుక చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి కానీ అదేవిధంగా కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కొంత వర్షపాతం అనేది సాధారణ స్థాయికి చేరినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక మిగిలిన అన్ని జిల్లాలలో కూడా లోటు వర్షపాతమే నమోదైంది. మనకు ఉత్తర తెలంగాణ మొత్తం 10 జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికి మనకు 368 mm వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 269 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అన్ని జిల్లాలో కనుక కలిపినట్లయితే ఉత్తర తెలంగాణ మండలంలో సుమారుగా 27% వరకు కూడా లోటు వర్షపాతం నమోదైంది. వర్షపాతం తక్కువగా నమోదైంది కాబట్టి కొన్ని పంటలపైన కొంత ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని పంటలు వేసుకోవడానికి అవకాశం ఉండదు, ఇంకా కొన్ని పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ గత 2-3 రోజులు కనుక చూస్తున్నట్లయితే చిన్న జల్లులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వర్షపాతాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా ఎలాంటి పంటలు వేసుకోవాలనేటువంటిది ప్రధానంగా రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా మన తెలంగాణలో వర్షాలు అనేటువంటి రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కెనాల్స్ నుంచి కూడా నీళ్లు వదిలిపెట్టేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నది. అదేవిధంగా బోరు బావులలో కానీ అదేవిధంగా బావులలో కానీ నీటి మట్టం అనేటువంటిది గణనీయంగా తగ్గిపోతూ ఉన్నది. మరి రైతు సోదరులు తప్పకుండా ఆలోచించాల్సింది ఏంటంటే వరికి ప్రత్యామ్నాయంగా 6 తండి పంటలు ఇప్పటికి కూడా వేసుకోవడానికి కొన్ని పంటలు ఉన్నాయి. 1 ఎకరానికి వరి పంట పండించుకోవడానికి సరిపోయేటువంటి నీటితోటి మనం 4 నుంచి 5 ఎకరాలు 6 తడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది చాలా ముఖ్యమైనటువంటిది, ఉత్తర తెలంగాణ మండలంలో రైతు సోదరులు పత్తి వేయాల్సినటువంటి రైతు సోదరులు అందరూ కూడా దాదాపుగా పత్తి అనేటువంటిది వేయడం జరిగింది. పత్తిని సాధారణంగా విత్తుకోవడానికి జూలై 20వ తారీఖు వరకు లాస్ట్ డేటు, అంటే మనం వేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ వేసుకున్నట్లయితే దిగుబడులు గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి భూములలో పత్తికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి రైతు సోదరులు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వరి పొలాలలో కూడా కొద్దిపాటి నీటి తడులు ఇచ్చేటువంటి అవకాశం ఉండి బోర్లు బావుల కింద నీటి వ్యవస్థ కనుక ఉన్నట్లయితే మనం సాధారణంగా సాగు చేసేటువంటి పంటలకు ప్రత్యామ్నాయంగా చాలా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి పంటలు ఏవైనంటే కూరగాయ పంటలు. తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి కూరగాయ పంటలు కనుక సాగు చేసుకున్నట్లయితే మరి మార్కెట్లో మంచి ధరకు అమ్ముకొని రైతు సోదరులు నికర లాభం ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యానవన శాఖ వారి ద్వారా కూడా కొంత రైతు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది కూరగాయ విత్తనాలకు కూడా. సో రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ను సంప్రదించి దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా భారీ ఎత్తున మరి సబ్సిడీ రాయితీలు ఇస్తున్నటువంటి మరో ప్రధానమైన ఉద్యానవన పంట
ఆయిల్ పామ్. ఒక ఎకరానికి 50,000 వరకు కూడా అన్నీ, అంటే అటు ఇచ్చేటువంటి ఎరువులు కావచ్చు, లేకుంటే సబ్సిడీ మీద ఇచ్చేటువంటి డ్రిప్ పరికరాలు కావచ్చు, మొక్కలకి ఇచ్చేటువంటి రాయితీ కావచ్చు, అన్నీ కలుపుకున్నట్లయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తూ ఉన్నది. కాబట్టి ఆయిల్ పామ్ను కూడా వేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ ఆయిల్ పామ్ పంటకు ఇంకా రాబోయే కాలంలో 30-40 సంవత్సరాల వరకు కూడా మంచి డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉన్నది. ఆరుతడి పంటల విషయానికి వస్తే ప్రస్తుతానికి ఈ జూలైలో కూడా మనం వేసుకోవడానికి సిఫారసు చేశాం. దీంట్లో రైతులకు మంచి అవకాశం ఉన్నటువంటి పంట కంది. ఈ కంది పంట అనేటువంటిది కొంతవరకు బెట్టకు బాగా తట్టుకునేటువంటి పంట కాబట్టి ఈ కంది పంటను తక్కువ కాల పరిమితి కానీ మధ్యకాలిక రకాలను కనుక సాగు చేసుకొని కొంచెం సాలుకు మధ్యలో 2 నుంచి 3 అడుగుల దూరంలో, అదేవిధంగా మొక్కకు మధ్య దాదాపు ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో ఎక్కువ మొక్కలు వచ్చేటట్టుగా సాగు చేసుకున్నట్లయితే మనం మామూలు దిగుబడులు కూడా చేసుకోవడానికి, ఈ కంది పంటను మనం సుమారుగా ఆగస్టు 15 వరకు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఈ సాలుకు మధ్య దూరాన్ని కొంచెం తగ్గించుకొని ఎక్కువ మొక్కలు వచ్చేటట్టుగా సాగు చేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి పంట కంది పంట. మనకు మొక్కజొన్న కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న కూడా వీలైతే తక్కువ కాల పరిమితి రకాలు కానీ, అదేవిధంగా పచ్చి కంకులకి అనుకూలమైనటువంటి రకాలను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఇప్పటికీ కూడా ఉన్నది. ఆదర్శ రైతులు కానీ, కొంచెం ముందు చూపున్నటువంటి రైతులు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ను ఆధారంగా చేసుకొని మనం చిరుధాన్యాలు సాగు చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉన్నది. వీటిలో మనం సజ్జలు కానీ, రాగులు కానీ, కొర్రలు కానీ కాకుంటే దీంట్లో కొద్ది సమస్య ఏముంటుందంటే పండించిన తర్వాత దాన్ని కొంచెం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని ముందుగానే ఆలోచన చేసుకొని దానికి తగ్గట్టుగా మనం చిరుధాన్య పంటలు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అట్లాగే మనం పెసర కానీ, మినుము కానీ, బొబ్బర్లు కానీ, ఉలువలు కానీ ఇట్లాంటి పంటలు కూడా మనం ఇంకా ఇప్పుడు కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కొన్ని సాగు పద్ధతుల్లో చిన్న మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులలో ఏంటంటే ఒకటి తక్కువ కాల పరిమితి గల రకాలు సాగు చేసుకోవాలి. సాలుకు దూరాన్ని కొంచెం తగ్గించుకొని కంది లాంటి పంటలలో ఎక్కువ మొక్కలు వచ్చేటట్టు చేసుకోవడం. అట్లాగే తక్కువ కాల పరిమితి గల కూరగాయ పంటలు కానీ, తర్వాత ఆయిల్ పామ్ పంటలు కానీ, అదేవిధంగా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు కానీ, ఒకవేళ వరియే వేసుకుంటామని అనుకుంటే రైతు సోదరులు మాత్రం తప్పకుండా తక్కువ కాల పరిమితి ఉన్నట్టు రకాలు 120 రోజులలో పంట కాలం అయిపోయేటువంటి రకాలను సాగు చేసుకుంటూ, ముఖ్యంగా వరిలో నీరు ఎక్కువగా నిలబెట్టకుండా పొలాన్ని ఆరబెడుతూ నీటి తరలి ఇచ్చుకునేటువంటి పద్ధతి కనుక పాటించినట్లయితే ఉన్న నీటితోటి పొలాలు ఎండిపోకుండా మనం పంటను కాపాడుకొని సాధారణ దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం వేసినటువంటి పంటల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే వరి అనేటువంటిది నారుమడి దశ నుంచి నాటిన 15 నుంచి 20 రోజుల దశలో ఉన్నాయి. ఈ బెట్ట వాతావరణ పరిస్థితులలో కాండం నిలిచే పురుగు యొక్క ఉధృతి కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి అటు నార్మల్లో కానీ తప్పకుండా ఒక ఎకరానికి సరిపోయేటువంటి నార్మల్లో సుమారుగా ఒక 800 గ్రాముల కార్బోఫిరాన్ గుళికలు ఇసుకలో కనుక కలిపి చల్లినట్లయితే ఆ పురుగు యొక్క ఉధృతి అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొక రెండవ రకమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముదురు నారు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముదురు నారు వేసేటప్పుడు తప్పకుండా తలలు దుంచాలి. ఈ దుబ్బుకు మధ్య అటువంటి దూరాన్ని బాగా తగ్గించుకొని కొంచెం ఒత్తుగా వేసుకోవడం. తర్వాత ప్రతి దుబ్బుకు ఒక 6 నుంచి 8 పిలికలను పెట్టుకొని అదనంగా ఒక 25% నత్రజని ఎరువును అంటే యూరియాను అదనంగా ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోలు. ఈ విధంగా సాగు పద్ధతులలో మనం కొంచెం మార్పులు తయారు చేసుకొని పొలాన్ని ఆరబెడుతూ నీటి తల్లి కనుక ఇచ్చుకున్నట్లయితే సమస్యలు రాకుండా సాధారణంగా దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మొక్కజొన్న కనుక చూసుకున్నట్లయితే మొక్కజొన్న ఇప్పుడంతా కూడా మోకాలు ఎత్తు వరకు ఉన్నటువంటి పంట ఉంది. శాకీయ దశలోనే ఉన్నది. ఇది చాలా సున్నితమైనటువంటి దశ కాబట్టి మోకాలు ఎత్తులో ఉన్నటువంటి మొక్కజొన్నలో తప్పకుండా వర్షం లేకపోయినా కూడా నీటి తల్లి ఇచ్చుకోవాలి. నీటి తల్లి ఇచ్చేటప్పుడు బోధె పద్ధతిలో కనుక మనం విత్తుకున్నట్లయితే ఒక వరుస తప్పించి ఒక వరుసకు ముందుగా నీళ్ళు ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇచ్చేటప్పుడు మనం ఏదైతే వరుసలో ఇచ్చినామో ఆ వరుసను తప్పించి ఇంకొక వరుసలో. సో ఈ విధంగా ఈ చిన్న మెలకువలు కనుక పాటించినట్లయితే మొక్కజొన్నలో కూడా మామూలు దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పత్తి విషయానికి వస్తే ముఖ్యంగా కలుపు కనుక ఉన్నట్లయితే కలుపును తీసేయడానికి దగ్గరలో అంతరకృషి కనుక చేసినట్లయితే భూమిలో పదును అనేటువంటిది పట్టుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరలో అంతరకృషి చేయడం, నేలలో తగినంత తేమ కనుక లేకపోయినట్లయితే ఎరువులు వేయడానికి సమస్య ఉంటుంది. కాబట్టి ఆ ఎరువులకి ప్రత్యామ్నాయంగా మొక్కలపైన 2% యూరియా ద్రావణం అంటే
1 లీటర్ నీటికి 20 గ్రాములు, లేకుంటే పొటాషియం నైట్రేట్ అయితే 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున వారం 10 రోజుల తేడాతోటి ఒక 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదల కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు పత్తిలో బెట్ట వాతావరణ పరిస్థితులు మొన్నటి వరకు కనుక చూసినట్లయితే ఉన్నది. మరి ఆ బెట్ట వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా తామర పురుగులో కానీ అదేవిధంగా పేనుబంక పురుగు యొక్క ఉధృతి కనపడతా ఉన్నది. సో ఆ పురుగులకు సంబంధించినటువంటి సస్యరక్షణ మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఈ విధంగా రైతు సోదరులు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య చర్యలు వేసినటువంటి పంటల్లో తీసుకోవాలి. అదేవిధంగా వచ్చేటువంటి వర్షాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏ కాలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎంత పంట కాలం ఉన్నటువంటి రకాలను వేసుకోవాలి, ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఆ పంటలను ఏ విధంగా వేసుకోవాలి అనేటువంటి విషయాలపైన పాటించుకుంటూ, అదేవిధంగా వాతావరణ శాఖ వాళ్ళు కానీ అదేవిధంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల కూడా ప్రతి మంగళ శుక్రవారం రోజు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు రైతులకి ఇస్తూ ఉన్నాం. రైతు సోదరులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి చాలా మెలకువతోటి పంటలను పండించుకొని సమస్యల నుంచి బయటపడడానికి ఆలోచన చేయాల్సిందిగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం అదేవిధంగా మా ఉత్తర తెలంగాణ మండలం నుంచి రైతు సోదరులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.